బళ్ళారిలోని రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి విద్యార్థులు గాఢ నిద్రలో ఉండగా అదే హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న భారత్ అనే విద్యార్థి మంచం దగ్గర ఉన్న ఇనపరాడు తీసుకొని అకస్మాత్తుగా విద్యార్థులపై దాడి చేశాడు. తలకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో హేమంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాంతంలో నాకు స్కూల్లో అంటే ఇప్పుడు పనిచేయండి ఇంతకుముందు పనిచేసినట్టు చూస్తారని ఆయన ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది. మీ సన్నకి దెబ్బలు తగిలినాయి, భరత్ అనేవాడు పుట్టినాడు అని, సీరియస్ ఉందని చెప్పడం జరిగింది. సో అప్పుడు ఆయన మాటల్లో నాకు తెలిసిపోయింది నా కొడుకు చనిపోయినాడు. తర్వాత మేము వచ్చి చూసినాము, అక్కడ మా అబ్బాయి చనిపోయినాడు. తర్వాత పక్కన గాయపడిన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని అడగా భరత్ అనేవాడు ఇంజక్షన్ రహితంగా కట్టెతోనూ మళ్ళీ చాకుతోనూ దాడి చేసి నా కొడుకుని అంటే హేమంత్ని గాయపరిచినారని మా అడ్డుకోబోయిన వాళ్ళని కానీ గాయపరిచినారని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి అంతమంది మీద ఇంజక్షన్ రహితంగా దాడి చేయించాడంటే అది ఆయన మానసికంగా ఏ విధంగా ఉన్నాడని నాకు అర్థం కావడం లేదు. బట్ ఏదో ఇంటాక్సికేషన్ మైండ్లో ఆయన చేసి ఉండొచ్చని నా భావన. ఎందుకోసం చేసినట్లా ఇది ఏమన్నా పిల్లలు ఎక్కడ మా అబ్బాయి అయితేనేమో అక్కడ పిల్లలు ఎవరు గలాట చేసుకునే మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళు లేరని నేను అంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా నేను వస్తున్న వారంకి 10 రోజులకు ఒకసారి వచ్చి చెక్ చేసుకుని పోతుంటాను. అబ్బాయి ఇప్పుడు పుట్టినాడని చెప్తున్నాడు. అబ్బాయితో కానీ నాతో బాగా మాట్లాడుతుంటాడు. బట్ అది ఏదో నాకు తెలిసి ఏదన్నా జరిగిండొచ్చు అని అనుకుంటాను. చూడండి, ఇంటాక్సికేషన్ మైండ్ ಘಟನೆ ಭವಿಷ್ಯತ್ನಲ್ಲಿ ನಡಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿ ಯಾಕಂದ್ರೆ ಹಿಂಗ ಮಾಡಿದ್ರೆ ನಾಳೆ ಹುಡುಗರು ಓದಕ್ಕ ಪೇರೆಂಟ್ಸ್ ಕಳ್ಸಾಗ ಎದ್ದು ಬೀಳ್ತಾರೆ. ಸೇಫ್ಟಿ ಇಲ್ಲ ಈಗ ಸೇಫ್ಟಿ ಪ್ರಿಕಾಷನ್ ತಗೊಂಡು ಎಲ್ಲ ಮಾಡಿದ್ರೆ ಇರ್ತೈತೆ. ಇವರು ಫೀಸ್ ಎಷ್ಟು ಓನ್ಲಿ ಫೀಸ್ಗೋಸ್ಕರ ಮಾತ್ರ ಇವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ಅದನ್ನ ನಾವು ಕಟ್ಟೆಯಲ್ಲಿ ಮಾಡಬೇಕು. ಈ ಟೈಮಲ್ಲಿ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ಅದು ಇನ್ನೂ ಭಾರಿ ಇದಾಗ್ತದೆ ನಮಗೆ. ಲಕ್ಷ್ಮೀಕಾಂತ್ ಪ್ರಾಕ್ಟೀಸಿಂಗ್ ಆಸ್ ಅಡ್ವೊಕೇಟ್.